ఇక భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. హిమాయత్ సాగర్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, హిమాయత్ సాగర్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది మహేష్? సునీత, గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ పెద్ద ఎత్తున కూడా వరద వచ్చి చేరుతుంది. హిమాయత్ సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండు కుండలా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. హిమాయత్ సాగర్ మొత్తం 17 గేట్లు ఉండగా 4 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం హిమాయత్ సాగర్ నీటి అడుగులు చూసుకున్నట్టయితే 1763.50 అడుగులు కాగా మొత్తం అంటే టీఎంసీలో అయితే 2.970 టీఎంసీల నీటి దీని కెపాసిటీ ఉన్నది. ప్రస్తుతం 1761.75 అడుగుల నీటిని చేరింది. ఇన్ఫ్లో వచ్చేసి 2500 క్యూసెక్లు కొనసాగుతుంది. అవుట్లో వచ్చేసి 2750 క్యూసెక్లను మొత్తం అవుట్ఫ్లోగా కొనసాగుతా ఉన్నది. మొత్తం 17 గేట్లు కాగా 4 గేట్లను ప్రస్తుతం అయితే 2 ఫీట్ల మేర ఎత్తి నీటిని కిందికి మూసీలోకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇటు ఈ నేపథ్యంలో భారీ వర్షాలు మరో వారం రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనల మేరకు కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. కింద ఇటు నీటిని విడుదల చేసిన మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అయితే ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు అధికారులు అయితే అలర్ట్ గా ఉండి కూడా ఈ నీటి లెవెల్స్ ని అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీంతో పాటు జంట జలాశయాలైన అటు ఉస్మాన్ సాగర్ లో కూడా పెద్ద ఎత్తున కూడా వరద వచ్చి చేరుతా ఉన్నది. ఉస్మాన్ సాగర్ నీటి అడుగులు చూసినట్టే 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1786.35 అడుగులకు నీటి చేరింది. ఇన్ఫ్లో 1200 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే కొనసాగుతున్నది. ఇక రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టము కనిపిస్తూ ఉన్నది. ఇక హిమాయత్ సాగర్ అటు గత వారం రోజులుగా కూడా పరిగి, వికారాబాద్, చేవెళ్ల, షాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా హిమాయత్ సాగర్ లోకి వరద వచ్చి చేరుతున్నది. పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాజెక్టు నిండిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరొక 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తూ ఎన్ని గేట్లు ఎత్తాలి, ఎంత ఫీట్లు మేర ఎత్తాలి అనేది కూడా గమనిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు 4 గేట్లను అయితే ఎత్తి కిందికి నీటిని వదులుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఇంకా మొత్తం అయితే ఇప్పుడు అధికారులు గేట్లు ఎత్తిన నేపథ్యంలో జలమండలి అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు హిమాయత్ సాగర్ సంబంధించి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కింది స్థాయి ప్రజలకు, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వారికి సహాయక చర్యలు అందించేందుకు కూడా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.